హలో నమస్తే, అందరు బాగున్నారా? ఇది అబ్బు 10th బర్త్డే వ్లాగ్. ఇవి ఇంకా సింగిల్ డిజిట్ నెంబర్స్ అయితే అయిపోయాయి, ఇప్పుడు డబుల్ డిజిట్ నెంబర్స్ లోకి ఎంటర్ అయిపోయాడు. నాకైతే ఈ మూమెంట్ చాలా ఎమోషనల్ గా అనిపించింది. మినిట్ ఆఫ్ లాస్ట్ మినిట్ ఆఫ్ బీయింగ్ 9. ఐ లవ్ యూ అబ్బు, ఐ లవ్ యూ సో మచ్ అబ్బు. అబ్బు హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అబ్బి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే చిన్నోడు. థ్యాంక్ యూ అమ్మా. ఐ లవ్ యూ నన్ను. హ్యాపీ 10th బర్త్డే. యు ఆర్ officially 10 years old. Birthday to you. హ్యాపీ బర్త్డే టు యూ. ఆ రోజు వాడికి అసలు నిద్రే పట్టలేదు. నెక్స్ట్ డే లక్కీగా వాడి బర్త్డే సాటర్డేనే వచ్చింది. సో నిద్రపోకుండా ఉన్నాడు కాబట్టి కేక్ కూడా కట్ చేయించాము. ఆ తర్వాత నెక్స్ట్ డే ఏమో మేము ఇంకా కొంచెం ఫుడ్ ప్రిపరేషన్స్ ఇంట్లోనే చేద్దాం అనుకున్నాము. మా ఫ్రెండ్స్ కొన్ని వెరైటీస్ చేస్తున్నారు అండ్ మేము కొన్ని చేస్తున్నాము. లక్కీగా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి సరిపోయింది. పాపం ఏది ఉన్నా కానీ వాళ్ళు మంచిగా వచ్చి హెల్ప్ చేస్తారు. ఇంకా అబ్బుకి తలంటి స్నానం చేయిద్దామని చెప్పేసి తలకు నూనె పెడుతున్నాను. మామూలుగా అయితే ఇలా ఉండదులేండి. ఇంకా తర్వాత అంటే మంచిగా కూర్చోబెట్టి చేస్తాము. తర్వాత ఇంట్లో వాళ్ళు కాల్ చేశారు, అందరూ విషెస్ చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ ఫ్రెండ్స్ వచ్చారన్నమాట. ఇద్దరు అబ్బు ఫ్రెండ్స్. వాళ్ళు ఒక పెద్ద గిఫ్ట్ తీసుకొని వచ్చారు. అబ్బు ఎంత హ్యాపీ అయిపోయాడు. వాళ్ళు కనుక్కున్నారు, అబ్బు నీకు ఏమి ఇష్టం అంటే నాకు స్టఫీ టాయ్స్ ఇష్టం అంటే అంత పెద్ద గిఫ్ట్ తెచ్చిచ్చారు. వీళ్ళు దీక్ష స్నికిత ఇక్కడే అపార్ట్మెంట్ లోనే ఉంటారు. మీరు ఆల్రెడీ చాలా వీడియోస్ లో చూసి ఉంటారు కూడా. హాయ్. You like it? Yes. Are you sure? Yes. Happy birthday, Chinnodu. You like your gift? Yes. Happy? That's your birthday gift. I'm really happy. అబ్బు 10th బర్త్డేకి స్కూటర్ ఇచ్చామన్నమాట. ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. స్కూల్కి అలా కూడా వేసుకొని పోవచ్చు. చాలా కంఫర్టబుల్గా కన్వీనియంట్గా ఉంటుంది అని అనుకొని మీనింగ్ఫుల్గా ఉంటుందని ఈ గిఫ్ట్ ఇచ్చాము, వేరే ఏమి ఇవ్వకుండా. అబ్బు అయితే నింటెండో స్విచ్ అడిగాడులేండి. బట్ నేనే అన్నాను స్క్రీన్స్ ఆల్రెడీ టూ మెనీ ఉన్నాయి, ఇంకా ఎక్కువ స్క్రీన్స్ వద్దు, అందుకే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే బెస్ట్ అనుకున్నాము. దట్టు వచ్చేది సమ్మర్. వింటర్లోనే వీళ్ళకి ఇంట్లో కాలు ఆగట్లేదు. ఇంకా సమ్మర్ వచ్చిందంటే ఊరికే ఉంటారా, పొద్దున్న పోయి రాత్రికి ఎప్పుడో ఇంటికి వస్తారు. దానికోసం ఎందుకండి నింటెండో స్విచ్ అని నాకు అనిపించింది. అండ్ ఇక్కడ మా ఆయన పన్నీర్ కర్రీ చేస్తున్నారు, పన్నీర్ బిర్యానీ కోసమని. మేమైతే గులాబ్ జామ్, పన్నీర్ కర్రీ అండ్ చపాతీ తీసుకెళ్ళాము. మా ఫ్రెండ్స్ ఏమో 2 types ఆఫ్ కర్రీస్ తీసుకొని వచ్చారు. మ్యాంగో లస్సీ, ఇలా ఇంకా రెసిపీస్ అన్నీ చాలా అయిపోతాయిలే అని చెప్పేసి. అండ్ మెయిన్గా ఏంటంటే కెనడియన్ కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసము పిల్లలందరికీ కూడా పిజ్జాస్ ఇవి నచ్చుతాయి కదా, అందుకోసమని వాళ్ళ కోసం పిజ్జాస్ తెప్పించాము. సో ఈ ఫుడ్ అంతా వేస్ట్ ఎక్కువ చేసేస్తే ఎక్కువ వెరైటీస్ చేసుకున్నా అని జస్ట్ 5 families వరకు ఇన్వైట్ చేసాము, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ని. లక్కీగా సాటర్డే కాబట్టి అందరూ రాగలిగారు. అంటే మామూలుగా అయితే బర్త్డేస్ ఆ రోజే ఉండి సాటర్డే అంటే సెలబ్రేట్ చేసుకోవడానికి బాగుంటుంది. యూజువల్లీ ఎలా చేస్తామంటే బర్త్డేస్ ఎప్పుడున్నా కానీ సాటర్డే సండే చేయడానికి ప్రిఫర్ చేస్తాము. హాలిడేస్ అయితే కిడ్స్ అందరూ కూడా అటెండ్ అవుతారు కదా అని చెప్పి. నేను ఈ రెసిపీ గురించి మీకు ఎక్కువ ఏం చెప్పట్లేదు, ఎందుకంటే ఇది నాకు అంత ఎక్కువగా ఏం నచ్చలేదు. టేస్ట్ ఓకేగా ఉందిలే అనిపించింది. అందుకే సరే ఊరికే ఇంకా చేస్తున్నాం కదా, ఇవన్నీ వెరైటీస్ చేస్తున్నామని చూపించడానికి చేస్తున్నాం. మా ఆయన్ని రికార్డ్ చేయమని అడిగాను. ఆయన ఏం చేశాడు తెలుసా, ఇలా పెట్టి రికార్డింగ్లో పెట్టి 7 minutes క్లిప్ తీసి పెట్టారు. లైక్ మీరు నమ్ముతారా, 7 minutes అట్లనే ఇంకా రికార్డింగ్ జస్ట్ ఆన్లో పెట్టి దాన్ని కలుపుతూ అది ఉడుకుతూ ఉంటే అదే పెట్టారు. ఇంకేం చేయాలో తెలియక అదంతా ఎడిట్ చేసి పెట్టాను నేను. అండ్ ఈ రెసిపీ కూడా హాఫే ఉంటుంది, అటు ఇటు కాకుండా ఉంటుంది. ఇంకొక రోజు మంచిగా చేసుకొని అప్పుడు పెడతాను నేను. నాకు సాటిస్ఫాక్షన్ లేనప్పుడు పెట్టినా కూడా నాకు ఎందుకో అంత అనిపించదు, ఓకేలే అనిపిస్తుంది. ఇందాక రిటర్న్ గిఫ్ట్స్ ఏం ప్యాక్ చేసామో చూపించలేదు కదా. అయితే గర్ల్స్ 6 people ఉన్నారు, 6 girls ఉన్నారు అండ్ మిగతా వాళ్ళంతా బాయ్స్ అనమాట. సో గర్ల్స్ కోసం అని క్యూట్ స్టఫ్ తీసుకున్నాను నేను.
ఒక మిర్రరు, ఒక ఫ్రేమ్ తీసుకున్నాను. ఇలా చిన్న చిన్నవి సాకర్ థీమ్ అనుకున్నాం ఈసారి అబ్బు బర్త్‌డే. అండ్ డెకరేషను టీము నుంచి బెలూన్స్ అవి సెట్ తెప్పించా అని చెప్పాను కదా! అది ఎలా వచ్చిందో కూడా నేను మీకు చూపిస్తాను. వర్తా కాదా అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. నేను కూడా చెప్తాను. సో, ఈసారి అన్నీ బ్లూ కలర్ థీమ్‌లోనే అనుకున్నామనమాట బర్త్‌డే గిఫ్ట్స్. ఇదొక చిన్న బుజ్జి పాప వస్తుంది. ఆ పాప కోసమని స్టఫీ టాయ్ తీసుకున్నాము. బాయ్స్‌కైతే ఇవి కనిపించాయన్నమాట. ఇవేంటంటే మినీ బౌలింగ్ గేమ్ ఉంటుంది కదా! వాటితో ఆడుకోవడానికి వాళ్ళు ఎంజాయ్ చేస్తారేమో అన్నట్టు. ఇంకా సాకర్ థీమ్ అని చెప్పాను కదా! ఒక బెలూన్ సెట్టే వచ్చింది. అన్నీ సాకర్ థీమ్‌లోనే ఉంటాయన్నమాట. ఇది నేను టీములో చూసి ఆర్డర్ పెట్టుకున్నాను. ఎలా ఉంటుందో అంటే వేరే ఫ్రెండ్స్ ఆల్రెడీ వేరే వాళ్ళ అమ్మాయి బర్త్‌డేకి పెడితే చూసి అది నాకు బాగా నచ్చింది. ఓకే. క్వాలిటీ బాగుంటుందేమో ట్రై చేద్దాం అని చెప్పేసి ఆర్డర్ పెట్టాను. అయితే ట్రస్ట్ మీ ఇది చాలా అంటే చాలా బాగా వచ్చింది. మంచిగా డెకరేట్ చేసుకునే ఓపిక ఉండాలి కానీ అసలు నీట్‌గా చాలా బాగా వచ్చింది డెకరేషన్ అయితే. అండ్ ఈ అన్న వాళ్ళు కానీ, పద్దు కానీ లేకపోతే ఇది డెఫినెట్‌లీ ఇంపాసిబుల్ టాస్క్ మాకు. మొత్తం సూర్య అన్న, సోము అన్ననే హెల్ప్ చేశారు. అండ్ పద్దు లేకపోతే అయ్యేది కాదేమో ఈ డెకరేషన్ అంతా కూడా. సో, స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను నేను. వాళ్ళ హెల్ప్ లేకపోతే మాత్రం నథింగ్ అనిపించింది. నేనైతే ఇలా షూట్ చేసుకుంటూ కూర్చున్నాను. ముందు రోజు చాలా షాపింగ్ చేసాము. లైక్ ఫుల్ టయర్డ్ అయిపోయాను. లైక్ ఒక 6 అవర్స్ బయటనే తిరిగామనమాట కావాల్సిన థింగ్స్ అవన్నీ తీసుకోవడానికి. అందుకే కొంచెం టైరింగ్‌గా అనిపించింది. ఇంకా నెక్స్ట్ డే కొంచెం పనులు అవన్నీ చేసుకొని క్లీన్ చేసుకునేసరికి నాకు టైర్డ్‌గా అనిపించింది. నేను అలా కూర్చొని షూట్ చేసుకుంటూ ఉంటే ఈ అన్న వాళ్ళు, పద్దు అండ్ పిల్లలు కలిసి హెల్ప్ చేశారు. బెలూన్స్ కోసం ఈ వైర్ వస్తుంది. దీనికి హోల్స్ ఉంటాయన్నమాట. ఇందులో మనం బెలూన్స్ బ్లో చేసి పెట్టాలన్నమాట. ఒక ఆర్చ్ లాగా ఫామ్ అవుతుంది. ఐ మీన్ ఒక ఆర్చ్ ఏం ఫామ్ అవ్వదు. మనం చేసుకోవాలి. దీంట్లో బెలూన్స్ అన్నీ పెట్టి ఒక ఆర్చ్ షేప్‌లో దీన్ని మనం తీసుకురావాలి. బెలూన్స్ బ్లో చేయడం వరకు ఈజీనే కానీ దాన్ని సెట్ చేయడానికి మనకు ఒకరు గైడెన్స్ ఉండాలి. దాన్ని నీట్‌గా పర్ఫెక్ట్‌గా రావాలి అంటే నీట్‌గా పెట్టుకోవచ్చు. ఆ పెట్టుకునేది ఒక్కటే కొంచెం టైం పడుతుంది కానీ మిగతాదంతా చాలా స్పీడ్‌గా అయిపోతుంది. ఆ బెలూన్ బ్లోవర్ ఉంటుంది కదా! అది ఉంటే కూడా చాలా ఈజీగా అయిపోతుంది పని. మేమేంటంటే మా అపార్ట్మెంట్లో కింద సోషల్ రూమ్ ఉంటుందన్నమాట. ఏమైనా బర్త్‌డేస్ ఆర్ ఎనీ ఈవెంట్స్ ఉన్నా కూడా మరి ఏమైనా పాట్‌లక్స్ అలా పెట్టుకున్నా కూడా సోషల్ రూమ్‌ని బుక్ చేసుకోవచ్చు. సో, మేము ఆబ్వియస్లీ పార్టీస్ అలా ఉంటే కొంచెం ఎక్కువ పీపుల్ ఉంటారు కాబట్టి ఇంట్లో మనకు స్పేస్ సరిపోదు కాబట్టి మేము సోషల్ రూమే బుక్ చేసుకుంటాము. సో, గెస్ట్‌లందరికీ కూడా అదే చెప్తామన్నమాట. దీనికి ఒక రూమ్ నెంబర్ ఉంటుంది. అక్కడికి వచ్చేసేయండి అని చెప్తే అందరూ అక్కడికే వస్తారు. సాకర్ తిన్నామన్నాం కదా! ఇవి వచ్చేసి 6 బెలూన్స్ వచ్చాయి. ఈ సాకర్ బెలూన్స్ మిగతావన్నీ సో, ఇంత పెద్దగా వచ్చింది ఆర్చ్ కోసం అయితే. మీరు ఎంత కావాలో అంత చేసుకోవచ్చు. హైట్‌ని బట్టి చూసుకొని చేసుకోవాల్సి ఉంటుంది అంతే. సో, అవి గోడకి ఎలా అటాచ్ చేశారు అంటే పుష్ పిన్స్ ఉంటాయి కదా! ఆ పుష్ పిన్స్ పెట్టి ఒక చోట థ్రెడ్ కట్టేసి ఆ థ్రెడ్‌కి ఈ ఆర్చ్ మనకు మధ్యలో వైర్ చూపించానా ఇందాక హోల్స్ వచ్చిండేది. సో, దానిలతో కట్టేస్తే సరిపోతుంది. మధ్యలో సుజ్జి కూడా వచ్చి హెల్ప్ చేస్తుంది. సో, దాని హెల్ప్‌తో ఇక్కడ సూర్య అన్న పైకెక్కి కట్టేస్తున్నారు. ఒకరు పెట్టే వాళ్ళైతే సలహాలు ఇచ్చేవాళ్ళు మాత్రం నలుగురున్నారు. మేం కాదని ఇంకొక ఇద్దరు పిల్లలు పక్కన. కానీ అందరు ఇలా కలిసి చేసుకుంటూ ఉంటే సందడిగా అనిపించింది. ఏదో పండుగ జరిగినట్టే. మెయిన్ పార్ట్ అయితే అయిపోయింది. జస్ట్ అవి అటాచ్ చేయడం పుష్ పిన్స్‌కి ఆ పైన అదంతా. ఇంకా కింద మెయిన్ పార్ట్ ఏంటంటే ఇంకా పద్దు పర్ఫెక్షనిస్ట్. తనకు అన్నీ పర్ఫెక్ట్‌గా కావాలన్నమాట. సో, అవన్నీ ఇంకా సెట్ చేస్తూ ఉంది. ఆ తర్వాత ఇంకా టేబుల్ తెచ్చాము. ఈ డాలరామాలో మనకి కవర్ దొరుకుతుంది. టేబుల్ కవరు. సో, అదేస్తున్నాను. ఈ థీమ్‌కి మ్యాచ్ అయ్యేలాగా సిల్వర్ కలర్ తీసుకొచ్చాను. అది టేబుల్ మీద వేసేసామంటే మనకు ఆల్మోస్ట్ బర్త్‌డే రెడీ అయిపోతుంది. మధ్యలో బ్యానర్ పెట్టేయాలి. నేను బ్యానర్ మర్చిపోయాను. థీమ్‌కి తగినట్టు తీసుకోవడము. సో, అందుకే ఇంకా బ్లాక్ కలర్‌ది ఉంటే అది పెట్టేసాము. థీమ్‌కి తగినట్టు ఉండింటే ఇంకా బాగుండు అనిపించింది. అదొక్కటి మిస్ అయిపోయింది. అండ్ ఇంకొకటి బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంకొంచెం ఏదైనా కలర్ యాడ్ చేసి ఉంటే బాగుండని నాకు ఇప్పుడు చూస్తుంటే అనిపించింది. నెవర్‌థ్‌లెస్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ డెకరేషన్ అండి. టీములో ఆర్డర్ చేసుకోవచ్చా అంటే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. ఇది నాకు $16 ఏమో పడింది ఆ బ్యాక్ డ్రాప్ డెకార్‌కి. ఇంట్లో చేసుకోవాలి, పిల్లలకి ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఇలా సోషల్ రూమ్‌లో సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే డెఫినెట్లీ మీకు ఇది హెల్ప్ అవుతుంది. మేమేమంటే ఆ రోజే ఉంటారు. మాకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కాబట్టి హెల్ప్ చేయడానికి సింపుల్‌గా అయిపోయింది. మీరు కావాలనుకుంటే ఒకరోజు ముందుగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఇలాగా హెల్ప్ లేరు అంటే కొంచెం పని తక్కువ అవుతుందన్నమాట. ఆ రోజు వంటలు పెట్టుకొని ఇది పెట్టుకునేసరికి చాలా పని అయిపోతుంది. సో, మొత్తానికి అలా డెకరేషన్ అయిపోయింది. అంత అయిపోయింది. నెక్స్ట్ కేక్ వచ్చేసి మేము సాకర్ థీమ్ అని చెప్పాను కదా! సో, సాకర్ థీమ్‌లోనే కేక్ ఆర్డర్ చేసాము. దానిపైన బాల్ వచ్చి ఉంటుంది. గ్రీన్ కలర్‌లో ఉంది కేక్ అయితే. ఆ టాపర్స్ నేను టీములోనే తీసుకున్నాను.
సో ఇలా ఉంది టోటల్ హోల్ బర్త్డే డెకర్ అయితే. సో షోబీస్కి వెళ్ళి అక్కడ అడిగితే వాళ్ళు కస్టమైజ్ చేస్తారు, వాళ్ళు కొన్ని పిక్చర్స్ అవి చూపిస్తారు మీకు ఎలాంటిది కావాలి అని చెప్పేసి. సో దాన్ని బట్టి మనం అడిగితే వాళ్ళు పలానా టైం అని ముందు రోజు చెప్పేసి వస్తే మంచిగా మనకి వాళ్ళు ఇలా కేక్ కస్టమైజ్ చేసిస్తారు. బర్త్డే పార్టీకి కూడా చాలా 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 బాగా జరిగింది. ఆల్మోస్ట్ ఇన్వైట్ చేసిన కిడ్స్ అందరూ వచ్చారు. అబ్బో బాయ్స్ ఎంత అల్లరి చేస్తున్నారో తెలుసా, నేను షాక్ అయ్యా, అంతమంది బాయ్స్ ఒకే చోటే ఉంటే ఇంత అల్లరి జరుగుతుందా అని. Make a wish and blow the candles. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Abhiram. Happy birthday to you. Are you one? Are you two? Are you three? Are you four? Are you five? Are you six? Are you seven? Are you eight? Are you nine? Are you 10? अभी कट चेक चार्वी ఫస్ట్ మీద అక్క పెట్టు. హ్యాపీ బర్త్డే అమ్ము. Happy birthday, Abhi. Yes, I wonder. Where is the light? That is his sister. Happy birthday, Abhi. Thank you. Happy birthday, Abhi. Happy birthday. Oh! కట్ చేద్దాం. It's Rohan's birthday. 1 second. అలా బర్త్డే కేక్ కటింగ్ కూడా అయిపోయింది. మేమైతే చపాతీలు చేసాం. ఏం చేశానో చూపిస్తాను. ఒక సింపుల్గా చపాతీ, చెన్నా కర్రీ అండ్ స్ప్రింగ్ రోల్స్ చేసాము. అండ్ తర్వాత ఆలు కర్రీ, పన్నీర్ బిర్యానీ. పిల్లలకేమో పిజ్జా అండ్ చిప్స్ ఉంటాయి కదా వాళ్ళు తినేవి. అండ్ మ్యాంగో లస్సీ తీసుకొచ్చాము. అవన్నీ కూడా ఇంకా మొత్తానికి 6 to 8:30 వరకు పార్టీ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 10:30, 11 వరకు ఉన్నాము. అందరము మంచిగా టైం స్పెండ్ చేసి మాట్లాడుకొని పిల్లలు పెద్దలు అంతా. తర్వాత ఇంకా డిస్పర్స్ అయ్యామన్నమాట ఎవరింటికి వాళ్ళము. అబ్బు అసలు ఆగుతాడా, నెక్స్ట్ డే ఇంటికి వచ్చిన వెంటనే ఆల్రెడీ నైటే కేక్ ఏం గిఫ్ట్స్ వచ్చాయో ఓపెన్ చేస్తా అని చెప్పి స్టార్ట్ చేశాడు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత అన్నీ ఓపెన్ చేసి చూసుకుంటున్నాడు. సో అబ్బు బర్త్డే అయితే ఇలా జరిగిందండి. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ మాత్రం అబ్బుకి డెఫినెట్లీ ఉండాలి. ఏమున్నా లేకపోయినా కానీ బ్లెస్సింగ్స్ ఉండాలి. బ్లెస్సింగ్స్ అంటే వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు. సో యా, మీరందరూ కూడా అబ్బుని విష్ చేస్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతా. చిన్న బుజ్జిగా అన్నప్పటి నుంచి, లైక్ వాడు ఆల్మోస్ట్ 3 years ఉన్నప్పటి నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. హీ ఈజ్ నౌ 10 years old బాయ్. మీ కళ్ళ ముందే పెరుగుతున్నాడు అబ్బు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.